మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్‌లో చెప్పండి. మీకు తెలిసిన పదాలండి. మీకు తెలియని పదాలతో కష్టపడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలిసిన పదాలే. ఈ వీడియోలో ఊత పదాలతో స్పోకెన్ ఇంగ్లీష్. ఏంటండి ఊత పదాలు? ఊత పదాలంటే మనం రోజు వాడుతున్న పదాలండి. అంటే రోజు ఎక్కువగా వాడుతున్న పదాలనే మనం ఊత పదాలు అంటామండి. ఓకే? ఏంటనేది ముందు అసలు తెలుగులో ఊత పదాలు ఏంటనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్‌కి వెళ్దామండి. ఊత పదాలు. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు, ఇప్పుడే, అతను, అతనే, అవుననుకో, చదవడం తప్ప, చెప్పనే లేదు, ఇదిగో వస్తున్నా, అంత, ఇంత, ఎంత, ఎన్నిసార్లు, చాలా సార్లు, అక్కడికక్కడ, అక్కడికక్కడే, వెనకనే, అవునా, అలాగా, నీవే వెళ్ళు, దాన్నే ముందులేండి, పర్వాలేదు, నేనే. ఇలా డే టు డే లైఫ్లో మనం ఎన్నోసార్లు వాడుతున్నామా లేదండి? మళ్ళీ ఈ పదాలంటికి అర్థాలు ఎంతవరకు మనకొచ్చు? ఇప్పుడు అంటే చెప్పగలరు. ఇప్పుడే. అతను అంటే హీ అంటారు, తెలుసు మీకు. అతన్నే అంటే ఆ పని అతనే చేశాడు, ఆ పని నేనే చేశాను, ఆ పని ఆమె చేసింది. అతన్నే. చూసారా? అవుననుకో, కాదనుకో, నీ ఇష్టం. చదవడం తప్ప. చదవడం తప్ప అనేది మీకు కరెక్ట్గా చెప్పడం తెలిస్తే, తినడం తప్ప, అతనికి తినడం తప్ప ఏం తెలియదు, అతనికి చదవడం తప్ప ఏం తెలియదు, అతనికి మాట్లాడడం తప్ప ఏం తెలియదు. ఇలా ఎన్నో విషయాలు మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇలానే చెప్పనే లేదు, చెప్పు అంటే చెప్పగలరు. చెప్పనే లేదు అంటే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నాడు, అంత, ఇంత, ఎంత ఇంగ్లీష్లో చెప్పాలా. కొన్ని మీలో చాలామంది కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరు. కానీ ఈ వీడియో మొత్తం చూస్తే ఇలాంటి ముఖ్యమైన, అతి ముఖ్యమైన ఊత పదాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు? చాలాసార్లు. అక్కడికక్కడ, అక్కడ అంటే చెప్పగలరు, దేర్. అక్కడక్కడ, అక్కడికక్కడే. వెనుక అంటే చెప్పగలరు, వెనుకనే, అవునా, అలాగా, నీవే వెళ్ళు, దానికేముందులేండి, పర్వాలేదు, నేనే. వింటుంటారు ఈ పదాలకు చాలా అర్థాలన్నీ కూడా వింటుంటారు. అయితే దానికి అర్థం ఇదే అనేది ఆ సందర్భంలో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. పర్వాలేదు అంటే ఏంటి అక్కడ, దానికేముందులేండి అని తెలుగులో మనం వాడుతుంటాం కదండి డే టు డే లైఫ్లో. సరే, అవన్నీ ఇలా తెలుగులో ఎన్నో ఊత పదాలు ఉన్నాయండి. దాంట్లో అతి ముఖ్యమైన ఊత పదాలని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఊత పదాలు నేర్చుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకంటే ఇంగ్లీషు అసలు ఏమీ లేదన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు. దానికి ఒక చిన్నప్పుడు మా టీచరు నాకు స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఇప్పుడు మీకు నేను జస్ట్ చెప్పేసి ఆ తర్వాత ఈ ఊత పదాల గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వాటి అర్థాలు, ఆ అర్థాలు మాట్లాడేటప్పుడు వాక్యానికి ముందు ఎలా వస్తాయి, తర్వాత ఎలా వస్తాయి బాగా వివరంగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఒక చిన్న స్టోరీ అండి. సరదాగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. నేను 1 డే ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరికి చెప్తుంటాను, చాలా హ్యాపీగా వింటారు, చాలా బాగుందంటారు. ఆ స్టోరీ ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. మన ఇండియాలోనే ఊటీ లాంటి ఒక ఎస్టేట్ ఉంటుందండి. ఊటీ లాంటి ఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళదనుకోండి ఆ ఎస్టేట్. ఆ ఎస్టేట్లో అన్నీ ఇంకా సకల సౌకర్యాలు ఉంటాయి. ఆ ఎస్టేటు ఇంగ్లీష్ వారికి చెందింది. వాళ్లకు తెలుగు రాదు. ఆ పూర్వీకులు, ఆ పరంపర ఆస్తి అది. అయితే వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆ ఎస్టేట్ చూసుకోవడం కోసం వస్తుంటారు. వచ్చి ఒక 10 రోజులు హాలిడేస్లలో వచ్చేసి ఆడ లెక్కలు, జమా ఖర్చు అయిన చూసుకుంటూ. అయితే ఉన్నా కూడా అక్కడ ఆ ఎస్టేట్కు వంట మనిషి ఎప్పుడు వస్తారో తెలియదు. సంవత్సరానికి ఒకసారి కావచ్చు, 2 సార్లు రావచ్చు, ఎలా అయితేనే వస్తుంటారు. దానికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ ఒక హౌస్ లాగా లోపల ఏమేమి అవసరమో వంట మనిషి, వంట సామాన్ అన్నీ ఉంటాయి. ఆ ఎస్టేట్కు ఇద్దరు మేనేజర్ అన్ని జమా ఖర్చులంతా వాళ్ళకి చెప్తుంటాడు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తుంటారు. వచ్చినప్పుడు 10 రోజులు ఉంటారు. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒకరోజు వంట మనిషి మానుకుంటాడు.
ఆ వంట మనిషి ప్లేస్లో ఇంకొక వంట మనిషిని అపాయింట్ చేయాలా? అయినా వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు వస్తారు కదా అని చెప్పేసి కొంచెం తాత్సారం చేస్తాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక 10 డేస్లో వస్తున్నామని చెప్పేసి అబ్రాడ్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. 10 డేస్లో వస్తున్నారు, ఈ లోపల వంట మనిషిని సెట్ చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. వంట మనుషులు ఉన్నారు చాలా మంది, అయితే వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే ఉండాల. ఎందుకంటే వాళ్ళకు తెలుగు తెలియదు. సో అక్కడ పనిచేసే వాళ్ళు మొత్తము అందరికీ ఇంగ్లీషే వచ్చి ఉండాల. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఆ ఒక్కసారి సడన్గా ఏం చేయాలని అర్థం కాక ఈ మేనేజరు వాళ్ళ ఫ్రెండ్ను అప్రోచ్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్ వంట మనిషి, ఇతను వాళ్ళ ఫ్రెండ్. ఈ వంట మనిషిని అప్రోచ్ అయ్యి చెప్తాడు, జీతం సమస్య ఏం కాదు, ఇప్పుడు నీకు వంట బాగా వచ్చు కదా అంటే వచ్చు అంటాడు. మళ్ళా చేరతావంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా అంటాడు. ఇంగ్లీష్ దేముంది, ఒక 3 పదాలు నేను చెప్తాను, నువ్వు వాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలో చెప్తాను, ఆ 3 పదాలు నువ్వు నేర్చుకో అంటాడు. ఎస్ నో ఆల్ రైట్, ఎస్ నో ఆల్ రైట్. వాళ్ళు నువ్వు వంట మనిషి, నీ దగ్గర వాళ్ళు ఏం లెంగ్తీగా డిస్కషన్ చేయబోయేది లేదు. కూరలో బాగా కారం వేసావానో లేకపోతే సంథింగ్, వాళ్ళు నోట్లోంచి ఏమొచ్చినా మీరు ఎస్ అనండి. ఎస్ అనగానే వాళ్ళు కొంచెం కోపంగా చూస్తే దానికి మ్యాచ్ అయ్యేటట్టు నో అనండి. అప్పుడు కూడా వాళ్ళు కోపంగా చూస్తే ఇట్స్ ఆల్ రైట్ అనండి. ఖచ్చితంగా మ్యాచ్ అవుద్ది చాలా వరకు. ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి క్వశ్చనే వేస్తాడు జనరల్గా, వేసినప్పుడు మనం ఎస్ అనాలా. ఒకవేళ అది చెప్పిన వ్యక్తి ఏంటి ఎస్ అని చెప్తున్నాడు అని చెప్తే నో 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 అనండి. ఒకవేళ అప్పటికి కూడా మ్యాచ్ కాకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనండి, తప్పకుండా మ్యాచ్ అవుద్దని చెప్పేసి అతనికి ఈ 3 పదాలు చెప్పేసి అపాయింట్ చేస్తుంటాడు. కరెక్ట్గా అంత ముందు రోజే వాళ్ళు నెక్స్ట్ డేనే వాళ్ళు రాబోతున్నారు. ఇతను ఆ 3 పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి బయట కూర్చొని ఎస్ నో ఆల్ రైట్, ఆల్ రైట్ నో ఎస్. ఎందుకంటే ఈ 3 పదాల్లో ఏ ఒక్కటి పదం మిస్ అయినా కూడా ఇబ్బంది. అది బాగా బయాట్ చేశాడు. బయాట్ చేస్తూ చేస్తూ ఉన్నాడు. చేస్తున్న టైంలో ఒక పోలీస్ కారు వచ్చింది. చేస్తున్న టైంలో పోలీస్ కారు వచ్చింది. దాంట్లో నుంచి పోలీసు వాళ్ళు దిగారు. ఈ వంట మనిషి కొనడం చూశారు, కొనుక్కుతున్నది. వాళ్ళు యాక్చువల్గా అక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ ఏరియా దొంగతనం జరిగింది, ఆ ఎంక్వైరీ కోసం వచ్చారు. ఎంక్వైరీ కోసం వచ్చి అతన్ని ఈ దొంగతనం చేసింది నువ్వేనా అన్నారు ఇంగ్లీష్లోనే. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం ఇంగ్లీషే. ఈ పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే అక్కడికి వస్తే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఎందుకంటే చాలా మంది తెలియదు. ఆ ఏరియాలో అందరికీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఈ దొంగతనం చేసింది నువ్వేనా అంటారు. ఆ వంట మనిషి ఎస్ అంటాడు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ దొంగతనం చేసిన వస్తువులు ఎక్కడ పెట్టావో చెప్తావా అంటాడు. నో అంటాడు. నో నో అంటాడు. అయితే పోలీస్ స్టేషన్కి వస్తావా అంటాడు. పోలీస్ స్టేషన్కి వస్తావా అంటారు. ఆల్ రైట్ అంటాడు. ఇమ్మీడియట్గా అతన్ని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అతను జైల్లో వేస్తారు. ఇంకా జైల్లో ఎస్ నో ఆల్ రైట్ అనుకుంటూ జైల్లో ఉన్న మా వంట మనిషి ఎందుకు నన్ను ఎస్ నో ఆల్ రైట్ కరెక్ట్గా వాడాను కదా, ఎందుకు నన్ను జైల్లో వేశానని అర్థం కాదు. ఇది సరదాగా చిన్నప్పుడు మా టీచర్ నేర్పించాడు. అంటే ఇది ఊతపదమే అనుకోండి, ఎస్ నో ఆల్ రైట్ ఊతపదమే అనుకోండి. అయితే ఈ 3 పదాలు ఊత పదాలతో మనం మాట్లాడితే ఒక్కోసారి ఇలాంటి సందర్భం చాలా ఇబ్బందికరమైన సందర్భాలు వస్తాయి. కాబట్టి మీరు ఎస్ నో ఆల్ రైట్ అనుకుంటా ఇప్పుడు నేను చెప్పేయి ఊత పదాలన్నీ చాలా చెప్తాను, అవన్నీ మీరు నేర్చుకోండి. ఓకే, ఎస్ నో ఆల్ రైట్ ఈ 3 పదాలు నేర్చుకుంటే సరిపోదు. ఓకే, ఇక్కడ ఉన్న ఊత పదాలు చెప్పే కదా, ఇక్కడ ఉన్న ఊత పదాలు ఇలాంటి టైప్ ఆఫ్ ఊత పదాలంతా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒక నోట్బుక్ తీసుకోండి, దాంట్లో నేను చెప్తున్నాయి రాసుకోండి. ఆ తర్వాత 1కి 4 సార్లు చదవండి. అవి ఎంత బయాట్ చేస్తే మీకు అంత మంచిది. ఓకే, ఇంకా స్టార్ట్ చేయమంటారా? ప్రతిరోజు వాడే ఊత పదాలు. దట్స్ ఆల్. దట్స్ ఆల్ అంటే అంతే. యాక్చువల్గా దట్స్ ఆల్
దట్ ఈజ్ ఆల్. దట్ ఈజ్ ఆల్ అనేదాన్ని దట్స్ ఆల్ అంటారండి, షార్ట్ ఫామ్. అంటే ఇంగ్లీష్లో రాసేటప్పుడు దట్ ఈజ్ ఆల్ అని రాయాలా, దాన్ని దట్స్ ఆల్ గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ ఇలాంటివన్నీ టెక్నిక్స్ మీకు చెప్తూ ఉంటాను. దట్స్ ఆల్ అంటే అంతే. ఫ్రమ్ డోర్ టు డోర్ అంటే ఇంటింటికి. ఇప్పుడు ఫ్రమ్ డోర్ టు డోర్ ఈ ఊత పదాల వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు అతను ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇస్తాడు. అతను డెలివరీ ఇస్తాడు మీకు తెలుసు. సింపుల్గా దానికి ఫ్రమ్ డోర్ టు డోర్ అనే పదాలు వాక్యానికి ముందు కానీ తర్వాత కానీ వాడేటట్టుగా చూడండి. కొన్నిసార్లు అట్లా ఎందుకంటే ఇది ఫ్రమ్ డోర్ టు డోర్ అనేది సెంటెన్స్ కాదు. సెంటెన్స్కు ముందు కానీ వెనక్కి కానీ చెప్పడానికి అవకాశం ఉంటాయి, కొన్ని అలా ఉండవు. ఓకే, ఫ్రమ్ డోర్ టు డోర్ అంటే ఇంటింటికి. నో డౌట్ సందేహం లేదు. మీకు తెలుసు నో అంటే లేదు, డౌట్ అంటే సందేహం. నో డౌట్ అంటే సందేహం లేదు. రివర్స్ చేసుకోండి. నో అనేది ముందు వచ్చింది, డౌట్ అనేది రెండో పదంకి వచ్చింది. తెలుగులో ఎలా వచ్చింది చూడండి, సందేహం లేదు. ఒకవేళ మీరు ఇట్లా నో డౌట్ అనేదాన్ని డౌట్ నో అంటే మనం కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏం చెప్పాలని అర్థం కాక చాలా మంది నేను గమనించాను. సందేహం లేదని చెప్పామనుకోండి, డౌట్ నో అయితే ఎదుటి వ్యక్తికి అర్థమైంది. తర్వాత ఇతను పాపం కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అనే విషయం కూడా అర్థమైంది. నువ్వు తప్పు చెప్పావని వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేయరు. నో డౌట్ అంటే సందేహం లేదు. రివర్స్ చేసుకోండి. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ నిజానికి. ఫ్యాక్ట్ అంటే నిజం. మళ్ళీ ఇన్ అంటే లో కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఇంగ్లీషు వాళ్ళ ఫ్రేమింగ్ అలా ఉంది అంతే. ఇన్ ఫ్యాక్ట్ అంటే నిజానికి. దానివల్ల మీకు పుస్తకం రాసుకోమని చెప్తున్నాను. ఫ్యాక్ట్ అంటే తెలుసు మీకు, నిజం. ఇన్ ఫ్యాక్ట్ అంటే నిజంలో కాదు, నిజానికి. ఓకే, నౌ ఇప్పుడు. మీలో చాలా మందికి తెలుసు నవ్ అంటే ఇప్పుడు. జస్ట్ నౌ ఇప్పుడే. నవ్ అంటే ఇప్పుడు, జస్ట్ నవ్ అంటే ఇప్పుడే. మనము ఇప్పుడు అనే పదానికి జస్ట్ డే అని మార్చాము, వాళ్ళ మటుకు రెండు పదాలు వచ్చాయి, జస్ట్ నవ్ ఇప్పుడే. ఇంతకుముందు కూడా మీరు పదాలు వింటూ ఉండొచ్చండి. కాకపోతే ఇప్పుడు ఆ పదానికి అర్థం అనే పుస్తకంలో చక్కగా రాసుకున్నారనుకోండి. మీరు రాసుకోలేదనుకోండి, నాకేమో నష్టమా? నాకేం నష్టం లేదు, మీకే నష్టం. రాసుకోవాలన్నా లేదనేది నేను చెప్పేంత వరకే. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ హఠాత్తుగా. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే హఠాత్తుగా. ఫేస్ టు ఫేస్ ముఖాముఖి. మనం డే టు డే లైఫ్లో మాట్లాడుతున్నాం కదా, నువ్వు ముఖాముఖిగా మాట్లాడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫేస్ టు ఫేస్. యూ హ్యావ్ టు డిస్కస్ విత్ హిమ్ ఫేస్ టు ఫేస్. వెల్ డన్, బాగా చేశావు. ఎవరినైనా మనము అది చేసిన పని అప్రిషియేట్ చేయాలంటే, ఎంకరేజ్మెంట్ చేయాలంటే వెల్ డన్, బాగా చేశావు, వెల్ డన్. డే బై డే, రోజు రోజుకు. అతను రోజు రోజుకు ఎంతో డెవలప్ అవుతున్నాడు. అతను డెవలప్ అవుతున్నాడు అనేది మీరు సూత్రాల ద్వారా రకరకాల వీడియోలు నేర్చుకుంటారు. బట్ రోజు రోజుకు అంటే డే బై డే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా. ఇప్పుడు చూడండి, సింపుల్గా వీలైనంత త్వరగా రా అని మనం మాట్లాడుతుంటాం కదా. సింపుల్గా కమ్ అనే పదం వాడి కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా రా అంటే రాసుకోండి, పుస్తకం రాసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మీరు వాక్యాల్లో మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక ఒక్కోసారి అవే వాడుతుంటారు, వాటి వరకే వాడచ్చు. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత తొందరగా రా, లేదా వీలైనంత త్వరగా రా. లిటిల్ బై లిటిల్ అంటే కొద్ది కొద్దిగా. కొద్ది కొద్దిగా తిను అంటే ఈట్ లిటిల్ బై లిటిల్. చూసారా, సెంటెన్స్ ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫ్రేమ్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా. మనము ఇప్పుడు తిననే సందర్భం కాదు, డిఫరెంట్ సందర్భంలో మనము కొద్ది కొద్దిగా అనే పదం వాడతాం. ఆ సందర్భాల్లో వెర్బ్ ముందు వాడారనుకోండి. డూ వర్క్ లిటిల్ బై లిటిల్, కొద్ది కొద్దిగా పనిచేయి. ఫర్ ఎవర్ శాశ్వతంగా. ఫర్ ఎవర్ అంటే శాశ్వతంగా. టిల్ నౌ ఇంతవరకు.
నవ్ అంటే ఇప్పుడని ఇంతకుముందు విన్నాము. ఇక్కడ టిల్ అంటే వరకు. ఆ ఫ్రేమింగ్ వచ్చేటప్పుడు టిల్ నవ్ అంటే ఇంతవరకు. బాగా గమనించండి. అబ్జర్వేషన్ అది చాలా ముఖ్యం. అదే మీరు పుస్తకంలో రాసుకున్నారు అనుకోండి, ఒక 4-5 సార్లు భలే ఈజీగా చదవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. కంటిన్యూ. టిల్ నవ్ అంటే ఇంతవరకు. హౌ లాంగ్ ఎంతసేపు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలా అనే సందర్భం వాడుతుంటాం కదా. హౌ లాంగ్ అంటే ఎంతసేపు. హౌ ఫార్ ఎంత దూరం. హౌ ఫార్ ఎంత దూరం. అంటే పెద్ద సెంటెన్స్ మాట్లాడేటప్పుడు హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఒకసారి మీరు బిగినింగ్లో మాట్లాడలేకపోతే హౌ ఫార్ ఎంత దూరం. మొత్తం మీనింగ్ అంతా దాంట్లో వచ్చేసిందండి. హౌ ఫార్ ఎంత దూరం. రియల్లీ నిజంగా. ఇంకా మీరు ఒక పని చేయొచ్చు. ఈ పుస్తకం అంతా చక్కగా రాసి 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ ఆపోజిట్ అతను కూర్చోమని చెప్పేసి ఆ పుస్తకం అతనికి ఇచ్చేసి, అతను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అడిగితే అతను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో చెప్పండి, అతను ఇంగ్లీష్లో అడిగితే మీరు తెలుగులో చెప్పండి. ఆ తర్వాత మళ్ళా మీరు ఆ నోట్బుక్ తీసుకొని మీకు అవకాశం ఉంటే అండి, ఓకే. లేదా మీకు అట్లా అవకాశం లేకపోతే కూడా ఒక రాసుకున్న పుస్తకంలో మీరు రాసుకున్నదంతా ఒక పక్కన కనపడుతూ ఒక పక్కన కనపడకుండా, అంటే మీకు మీరే టెస్ట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు రియల్లీ, నిజంగా. రియల్లీ అనే పదం ఇంగ్లీష్ పదం మీరు చూడండి. నిజంగా అనేది తర్వాత మీరు చెప్పింది ప్రకారం ఉందా లేదో కూడా చూడండి. ఒకవేళ ఎక్కడ తప్పు చెప్తే అది మళ్ళా 1-2 సార్లు మీరు మననం చేసుకోండి. ఇంకోసారి తప్పు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. రియల్లీ అంటే నిజంగా. ఆఫ్ కోర్స్ అవుననుకో. ఆఫ్ కోర్స్ వేరే వాళ్ళు మనతోటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఆర్గ్యుమెంట్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అంటే ఆఫ్ కోర్స్ అంటే మనము అవునని కాకుండా కాదని కాకుండా కొన్ని సందర్భాల్లో చెప్తుంటాం. అవుననుకో, అలానే అనుకో, ఆఫ్ కోర్స్, ఇట్స్ ఆల్ రైట్, సరే అలాగే. ఈ పదం బాగా వాడుతుంటాం. ఈ పదాలు ఇట్స్ ఆల్ రైట్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా మీరు చూసేటప్పుడు ఇట్ ఈజ్ ఆల్ రైట్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఏంటి ఇట్స్ ఇట్ ఈజ్ ఏంటి తేడా? షార్ట్ ఫామ్ అండి. ఇట్ ఈజ్ ఆల్ రైట్ అని రాస్తాము. చెప్పేటప్పుడు ఇట్స్ ఆల్ రైట్. ఇది స్పోకెన్ కాబట్టి నేను ఇక్కడ ఇట్స్ ఆల్ రైట్ రాశాను. ఓకే. ఇన్ విజయవాడ అలోన్. ఒక్క విజయవాడలోనే. ఇన్ విజయవాడ ప్లేస్ తీసేసి మీ బుద్ధి పుట్టిన ప్లేస్ పెట్టండి. అంటే ఆ వస్తువు అక్కడే దొరుకుతుంది అని చెప్పే సందర్భంలో వాడచ్చు. ఒక్క విజయవాడలోనే. ఇన్ విజయవాడ అలోన్. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. సోమవారం నుండి. ఆ మండే ప్లేస్లో ఏ వారమైనా మీరు పెట్టేయచ్చు. దానివల్ల మీకు పుస్తకంలో రాసుకోమని చెప్తాను. ఆ ప్లేస్లో ఆ మండే తీసేసి ఇంకో పదం పెట్టచ్చు. అంటే మీరు 1-4 సార్లు వినాలా, రాసుకోవాలా, చదవాలా. ఓకే. వితౌట్ ఫెయిల్ తప్పకుండా. వితౌట్ ఫెయిల్ అంటే తప్పకుండా. వన్ డే ఆర్ అదర్ ఏదో ఒక రోజున. వన్ డే ఆర్ అదర్ ఏదో ఒక రోజున ఆ ఇన్సిడెంట్ జరుగుద్ది. ఆ ఇన్సిడెంట్ జరుగుద్ది అనేది అదొక సపరేట్ ఫ్రేమ్. అది మీరు సూత్రాలలో నేర్చుకుంటారు. వన్ డే ఆర్ అదర్ అంటే ఏదో ఒక రోజున. పర్సనల్ మ్యాటర్ అంటే సొంత విషయము. పర్సనల్ మ్యాటర్. అక్కడ మ్యాటర్ తీసేసి ఫైల్ పెట్టాను. పర్సనల్ ఫైల్ మీ ఇష్టం. అట్లా ఎన్ని పదాలైనా మార్చుకోవచ్చు. అదర్ దెన్ హిమ్ అతడు తప్ప. బాగా గమనించండి. ఇక్కడ హిమ్ ఉంది, హీ లేదు. చాలా మంది తెలియక అదర్ దెన్ హీ అంటారు. అలా అనకూడదు. అదర్ దెన్ హిమ్ అతడు తప్ప. ఆమె తప్ప అంటే అదర్ దెన్ హర్ అనాల. అదర్ దెన్ హర్. అదర్ దెన్ షీ అనకూడదు. అదర్ దెన్ హర్. అది ఎందుకు అలా వస్తుందనే దానికి డీప్ గ్రామర్ చెప్పాలా వద్దు. అవన్నీ మీరు గ్రామర్ అంతా నేర్చుకొని ఎగ్జామినేషన్ రాసి ఒకళ్ళు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు, ఒకళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్, రకరకాలుగా వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ నేను గ్రామర్ చెప్పాను అనుకోండి డీటెయిల్గా వద్దు. ఓకే. అదర్ దెన్ హిమ్ అంటే
ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మీకు సింపుల్ సూక్ష్మం, నువ్వు పదంతో బిగిన్ చేసావు అనుకో, హీ వాడు. పదంతో స్టార్టింగే పదం అన్నప్పుడు అలా వాడచ్చు. ఇక్కడ ఎందుకంటే తెలుగులో రివర్స్. ఇప్పుడు చూడండి, అతడు అనేది తెలుగులో ముందు ఉంది, కానీ ఇంగ్లీష్లో చివర్లో ఉంది. అది మీరు అబ్జర్వేషన్ వల్ల నేర్చుకోవచ్చు. ఓకే. అదర్ దెన్ రీడింగ్, చదవడం తప్ప. రీడింగ్ ప్లేస్లో రీడింగ్ అనేది ఐఎన్జీ వర్డ్, మీ ఇష్టం. చదవడం తప్ప అంటే అదర్ దెన్ రీడింగ్, మాట్లాడడం తప్ప అంటే అదర్ దెన్ టాకింగ్, అతను తినడం తప్ప అంటే అదర్ దెన్ ఈటింగ్. మీ ఇష్టం ఎన్ని పదాలు. ముందేందంటే మీకు చదవడం తప్ప అంటే అతనికి ఏంటనేది మీకు తెలవాలి. ఓకే. అదర్ దెన్ రీడింగ్. నెవర్ టోల్డ్, చెప్పనే లేదు. టెల్ అంటే చెప్పు, నెవర్ టోల్డ్ అంటే చెప్పనే లేదు. బై మిస్టేక్, పొరపాటున, బై మిస్టేక్. జస్ట్ ఎ మినిట్, ఒక్క నిమిషం. జస్ట్ ఎ మినిట్, ఒక్క నిమిషం. మోర్ ఆర్ లెస్ అంటే తెలుగులో ఇంచుమించు. బీ రెడీ, సిద్ధంగా ఉండు. బాగా గమనించండి, బి అంటే ఉండు, రెడీ అంటే యాక్చువల్గా రెడీ అంటే సిద్ధం. సిద్ధంగా, సిద్ధంగా ఉండు. రివర్స్ వేసుకోండి. బి అంటే అర్థమైంది ఉండు, రెడీ అంటే సిద్ధంగా, సిద్ధంగా ఉండు. ఈ రెడీ పదం తీసేసి మీ ఇష్టం కేర్ఫుల్, యాక్టివ్, ఇలా ఎన్ని పదాలైనా వాడచ్చు. బి రెడీ అంటే సిద్ధంగా ఉండు. రాసుకుంటున్నారు కదా? రాసుకోవట్లేదా? మీ ఇష్టం, రాసుకుంటే మంచిది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. బి అంటే ఉండు, కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. రివర్స్ వేసుకోండి. బాగా గమనించండి, బి అనేది ఒకటో పదము, కేర్ఫుల్ అనేది రెండో పదము, కానీ తెలుగులో జాగ్రత్తగా ఉండు. దాన్ని రివర్స్ వేసుకుని దానివల్ల అండి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నప్పుడు ఆ ఫ్లో ఎందుకు రాదంటే, తెలుగు తెలిసిన వాళ్ళు ఇంకొక లాంగ్వేజ్ అని తమిళ్ ఇంకోటి ఈజీగా కొంచెం నేర్చుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏంటంటే మొత్తం రివర్స్. తమిళంలో అయితే తమిళం కానీ హిందీ కానీ ఏదైనా సేమ్. జాగ్రత్తగా ఉండు అంటే జాగ్రత్తగా అంటే హిందీలో ఏంటి, ఉండు అంటే ఏంటి అనేది నేర్చుకుంటే మాట్లాడు. కానీ ఇది ఇక్కడ రివర్స్ వేసుకోవాలా. ఇంగ్లీష్లో అదే పెద్ద సమస్య. ఎందుకంటే ఇది వాళ్ళ భాష, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడాల్సింది తప్ప కేర్ఫుల్ బి అన్నామనుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా అంటే కేర్ఫుల్, ఉండు అంటే బి. మనకు తెలుసు అర్థాలు, డిక్షనరీలో అదే కదా, అదే విధంగా కదా అర్థాలు ఉండేది. దానికోసం మనం జాగ్రత్తగా ఉండు అని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు కేర్ఫుల్ బి అన్నామనుకో, ఎదురు వ్యక్తి అర్థమవుతుందండి, ఇబ్బంది ఏం లేదు, కానీ నవ్వుకుంటారు మనసు లోపల. లిజన్, విను. లిజన్ అంటే విను. బోత్ ఆఫ్ యూ, మీరిద్దరు. బోత్ ఆఫ్ యూ అంటే తెలుగులో మీరిద్దరు. మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఎన్ని చేస్తున్నది ఎందుకంటే ఈ లోపల మీరు రాసుకుంటా అని చెప్పి వింటూ రాసుకుంటుంటారు. బోత్ ఆఫ్ దెమ్, వారిద్దరు. ఇంతకుముందు బోత్ ఆఫ్ యూ అన్నాము, ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ అన్నాం. బోత్ ఆఫ్ దే అనకూడదండి, వారిద్దరు. జస్ట్ కమింగ్, ఇదిగో వస్తున్నా. జస్ట్ కమింగ్ అంటే ఇదిగో వస్తున్నా. ఓకే, సరిగా ఉంది, సరే. డిఫరెంట్ సందర్భంలో ఓకే ఓకే అనే పదం వాడుతుంటాం. ఓకే, చూసారా? నాకు తెలియకుండా ఇప్పుడే నేను ఓకే అన్నా. వన్ మోర్ థింగ్, ఇంకొక విషయము. వన్ మోర్ థింగ్ అంటే తెలుగులో ఇంకొక విషయము. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కదానికి. ఎందుకు ప్రతి ఒక్కదానికి నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావు అంటుంటాం కదా. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కదానికి అని చెప్పి ఆ తర్వాత మీరు ఏ సెంటెన్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంగ్లీష్లో మీకు తెలిసిన సెంటెన్స్, దానికి ముందు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ మచ్, అంతా. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, తెలుగులో మటుకు అంతా అని ఉంది, ఒకే పదము. మచ్ అంటే ఎక్కువ అని ఉంటుంది డిక్షనరీలో. సో డిక్షనరీని ఇక్కడ మీరు కంపేర్ చేయొద్దు. దట్ అంటే ఆ అని ఉంటుంది. చూసారా, అసలు పోలికే లేదు. కానీ తెలుగులో మనం మాట్లాడుతున్న తెలుగులో ఉన్న అంత అనే పదానికి ఇంగ్లీష్లో దట్ మచ్.
అదేవిధంగా దిస్ మచ్, అదేవిధంగా ఎంత, అది మీరు వింటూ ఉంటారు హౌ మచ్. చూసారా, దట్ మచ్, దిస్ మచ్, హౌ మచ్. సరే, దట్ మచ్ అంటే అంత. ప్లీజ్ పుస్తకంలో రాసుకుంటున్నారు కదా, రైట్. ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మధ్యలో రాయపోయినా కూడా రిపీటెడ్గా చెప్తున్నారు సారు అని చెప్పేసి మీరు రాస్తారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇంకా ఒకళ్ళిద్దరు రాస్తూ ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా రాయడం కోసం నేను చెప్తున్నాను. ఓకే, దిస్ మచ్ ఇంత, హౌ మచ్ ఎంత. జనరల్గా మనము ధర విషయంలో అడుగుతుంటాం హౌ మచ్. చూసారా, అంత ఇంత ఎంత. అంత అంటే దట్ మచ్, ఇంత అంటే దిస్ మచ్, ఎంత అంటే హౌ మచ్. ఇప్పుడు రాసుకున్నా అనుకోండి, మీరు బ్యాక్ ఒకసారి మీరు రాసుకున్న దాంట్లో చూసుకున్నారు అనుకోండి, ఈజీగా మీకు అర్థమవుద్ది. ఓకే, టూ మచ్ చాలా ఎక్కువ. టూ అంటే TO2 కాదండి, TOO. TOO అంటే టూ అంటే చాలా, ఎక్కువ అంటే మచ్. ఇక్కడ రివర్స్ రాలే, మచ్ టూ అనలే. చూసారా, చాలా ఎక్కువ, చాలా అనేది టూ, మచ్ అనేది ఎక్కువ. దానికి రీజన్ ఏంటంటే వద్దు, తెలుసుకోవద్దు. ఇక్కడ ఉన్నది మీరు జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా గమనించండి. ఎందుకంటే చెప్పే కదా, రీజన్ చెప్పాలంటే ఫ్రేజ్ అని, క్లాజ్ అని రకరకాల పదాలు మీకు ఉపయోగించి మీ మైండ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో మచ్ అంత ఉందా. సో మచ్ అంటే అంత ఉందా. ఎనఫ్ ఇక చాలు. ఎవరైనా మీకు ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు మీకు చాలనుకున్నప్పుడు ఎనఫ్ 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 అంటే ఇక చాలు. అంటే ఇక ఆ సందర్భం కూడా చెప్తున్నా, మీరు ఇక చాలు ఎప్పుడు వాడతారు జనరల్గా. ఓకే, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి నుండి. ఫ్రమ్ అంటే నుండి, ఇక్కడ రివర్స్ వచ్చింది చూడండి, ఇప్పటి నుండి. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్, అప్పటి నుండి. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్. డోంట్ టాక్, నిశ్శబ్దంగా ఉండు. డోంట్ టాక్ అంటే ఇంగ్లీష్లో నిశ్శబ్దంగా ఉండు. వితౌట్ డౌట్, సందేహం లేకుండా. వితౌట్ డౌట్ అంటే సందేహం లేకుండా. ఈ డౌట్ ప్లేస్లో డ్రెస్ పెట్టానుకోండి, వితౌట్ డ్రెస్. చిన్న పిల్లవాడు డ్రెస్ లేకుండా ఉంటే వితౌట్ డ్రెస్ చెప్పచ్చు కదా, వితౌట్ డ్రెస్. పుస్తకాలు లేకుండా అంటే వితౌట్ బుక్స్. అంటే డౌట్ ప్లేస్లో మీ ఇష్టం అండి, బుక్ పెడతారో మీ ఇష్టం. డౌట్ ప్లేస్లో బుక్ పెట్టండి, మీరే ఆ పుస్తకంలో రాసుకున్నప్పుడు సరదాగా మీరే రాసుకోండి. వితౌట్ డౌట్ అంటే సందేహం లేకుండా, డౌట్ అంటే సందేహం. ఇక్కడ కూడా రివర్స్ వచ్చింది చూడండి, వితౌట్ అంటే వితౌట్ డౌట్. ఫస్ట్ వితౌట్ వచ్చింది, కానీ తెలుగులో వచ్చినప్పుడు రెండో పదం వచ్చింది సందేహం లేకుండా. డౌట్ వితౌట్ అనకూడదు, డౌట్ వితౌట్ అనకూడదు, వితౌట్ డౌట్. ఆ డౌట్ ప్లేస్లో వితౌట్ డ్రెస్. వితౌట్ డ్రెస్ అంటే బట్టలు లేకుండా. వితౌట్ బుక్స్ అంటే పుస్తకాలు లేకుండా. మీ ఇష్టం. ఓకే, సో అందువలన. ఈ సో అనే పదం ఎప్పుడు వాడతామంటే కారణం చెప్పేటప్పుడు అండి. కారణాలు తోరణాలు అంటుంటారు. కారణాలు చాలా ఉంటాయి. నేను లావుగా ఉన్న దానివల్ల నాకు పెళ్లి కాలేదు. కారణం ఏంటి? లావుగా ఉండడం. అంటే సో అనే పదం వాడాలి. నేను సన్నగా ఉన్న దానివల్ల పెళ్లి కాలేదు. మీ ఇష్టం, కారణాలు ఏదైనా ఉండొచ్చు. చాలా మంది కారణం చెప్పి తప్పించుకుంటుంటారు. అంటే సో అనే పదం వాడేస్తే కారణానికి చెప్తాం. కారణం. సో అంటే అందువలన. ఫుడ్ బాగాలేని దానివల్ల నేను తినలేదు, అందువలన. బాగా లేనందువల్ల. అంటే డిక్షనరీలో చాలా పదాలు ఉంటాయండి. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ సో అంటే అందువలన. తర్వాత ఇట్లా దగ్గర పదాలు కూడా ఉంటాయి. మీరు ఒక పదం నేర్చుకోండి చాలు, ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీకే తెలుస్తుంది. ఓకే, హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, హౌ మెనీ టైమ్స్. కానీ తెలుగులో 2 పదాలు ఉన్నాయి. ఇలా జరుగుతుంటుందండి. అక్కడ 3 పదాలు ఉంటాయి, తెలుగులో 2 పదాలు రాస్తాము. హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు. ఇన్ వాట్ వే అంటే ఏ విధంగా. ఇన్ వాట్ వే అంటే ఏ విధంగా. సో మెనీ టైమ్స్
చాలా సార్లు. సో మెనీ టైమ్స్ అంటే చాలా సార్లు. మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు సో అంటే అందువలన అన్నాం కదా, ఇక్కడ ఏంటిలా వచ్చింది? మీనింగ్ అంతే, దానికి రీజన్ వద్దు, డిస్కషన్ వద్దు. సో మెనీ టైమ్స్ అంటే చాలా సార్లు. రీజన్ ఎందుకు వద్దంటున్నా అంటే అక్కడ సో అనేది కంజంక్షను, ఇక్కడ సో అనేది కంజంక్షన్ కాదు. అప్పుడు కంజంక్షన్ అంటే ఏంటి, కంజంక్షన్ల రకాలేంటి, ఒకవేళ కంజంక్షన్ కాబట్టి ఇది ఏంటి, అప్పుడు వీటిలో రకాలేంటి, ఎక్కడికో సబ్జెక్టు వద్దు. ఓకే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అంతే. సో మెనీ టైమ్స్ అంటే చాలా సార్లు. చెప్పే కదా రీజను. సో ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు కంజంక్షన్, ఇక్కడ కంజంక్షన్ కాదు. మీరు ఆ తేడా చెప్తే ఆ తేడా మీరు తెలుసుకుంటారు తప్ప మాట్లాడలేరు. ముందు సో మెనీ టైమ్స్ అంటే పుస్తకంలో చాలా సార్లు అని రాసుకోండి. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్లాగైనా సరే. ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ అంటే అర్థం ఏంటి? డిక్షనరీలో ఏముంటుంది? ఎట్ అంటే వద్ద అని ఉంటుంది. చూసారా? కాస్ట్ అంటే ధర, ఎనీ అంటే ఏదైనా. కాబట్టి ఆ డిక్షనరీలో ఉన్న అర్థాలకు అసలు సంబంధం లేకుండా వచ్చింది. మీరు ఇలానే గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎట్లాగైనా సరే, ఆ పని ఎట్లాగైనా సరే చెయ్యి అనే సందర్భంలో వాడు. ఇన్ వాట్ మెథడ్, ఏ పద్ధతిలో. ఇన్ వాట్ మెథడ్ అంటే ఏ పద్ధతిలో. మెథడ్ అంటే పద్ధతి. మామూలుగా ఇన్ వాట్ మెథడ్ అంటే వాట్ అంటే ఏమి, అప్పుడు ఏమి పద్ధతిలో. కానీ అలా చెప్తే వినడానికి కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఏమి పద్ధతిలో బాగుందా? ఏ పద్ధతిలో అంటే ఇన్ వాట్ మెథడ్. ఇన్ దిస్ వే, ఈ విధంగా. ఇన్ దిస్ వే అంటే ఈ విధంగా. చూడండి, ఒక పదానికి అసలు అర్థం లేదు. ఇన్ అంటే లో అని ఉంటుంది, దిస్ అంటే ఈ ఉంటుంది, వే అంటే దారి అని ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో, ఈ విధంగా. ఇన్ దిస్ వే అంటే ఈ విధంగా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ వే ఆర్ అనదర్, ఏదో రకంగా, ఏదో రకంగా ఆ పని చేయి. హియర్ అండ్ దేర్, అక్కడక్కడ. హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. ఆ రెండింటిని కలిపితే అక్కడక్కడ వచ్చింది అనుకోండి. హియర్ అండ్ దేర్ అంటే అక్కడక్కడ. దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడికక్కడే. దేర్ అంటే అక్కడ, ఇట్ సెల్ఫ్ అనేది ఆ పదానికి పక్కన వస్తే ఏమొచ్చింది? అక్కడికక్కడే. అక్కడికక్కడే ఆ పని పూర్తి చేసి అంటుంటాం కదా తెలుగులో. దెన్ అండ్ దేర్ అంటే అప్పటికప్పుడు. దెన్ అంటే అప్పుడు, దేర్ అంటే అక్కడ. కానీ తెలుగులో ఏమొచ్చింది? అప్పటికప్పుడు. మైండ్ ఇట్ అంటే జాగ్రత్త. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. మైండ్ ఇట్ జాగ్రత్త. ఇప్పుడు ఎవరికైనా మనము రిమైండ్ చేస్తుంటాం, జాగ్రత్త, మైండ్ ఇట్. జస్ట్ బిహైండ్. జస్ట్ అంటే ఏమొస్తుంది అర్థము? ఇప్పుడు. జస్ట్ నవ్ అంటే ఇప్పుడే. కానీ ఇక్కడ బిహైండ్ అంటే వెనుక. ఆ వెనుక అనే దానికి వెనుకనే మనం మాట్లాడుతున్నాం కదా, వెనుక. వెనుకనండి, ఆ వెనుకనండి, అది ఆ ఇంటి వెనకనే మైండ్లో. వెనుకనే, జస్ట్ బిహైండ్. ష్యూర్, తప్పకుండా. ష్యూర్ అంటే తప్పకుండా, తప్పకుండా ఆ పని చేయి. ఓకే, ష్యూర్. మీకు ఆ సెంటెన్స్ అర్థాలు చెప్పట్లేదండి. తప్పకుండా ఆ పని చేయనప్పుడు ఆ పని అనేది, ఎందుకంటే మీకు ఈ పదాలు ముందు మీకు నోటికి రావాలా బాగా. తర్వాత వాక్యాల ముందు వెనక తర్వాత వీడియోలో మీరు చూస్తారు. వై నాట్, ఎందుకు కాదు. ఇక్కడ డిక్షనరీ టాలీ అయింది. వై అంటే ఎందుకు, నాట్ అంటే కాదు. వై నాట్ అంటే ఎందుకు కాదు. లెట్ మీ సీ అంటే నన్ను చూడని. మీ ప్లేస్లో ఐ పెట్టకూడదండి, లెట్ ఐ సీ అనకూడదు, లెట్ మీ సీ. ఆమెను చూడని అంటే లెటర్ సి. అతన్ని చూడని అంటే సింపుల్, మీ పదం తీసేసి లెటర్ హర్ పెట్టాలండి, షీ పెట్టకూడదు, లెటర్ సి. లెట్ మీ సీ అంటే నన్ను చూడని. లెట్ హిమ్ సీ అంటే అతన్ని చూడని, అతన్ని చూడని. వై డు యూ వర్రీ, నీకు దిగులెందుకు. 5 out of 25, 25లో 5. 5 out of 25 అంటే తెలుగులో 25లో 5. బిట్ బై బిట్ లేదా గ్రాడ్యువల్లీ.
చిన్న చిన్నగా, క్రమక్రమంగా, బిట్ బై బిట్ ఆర్ గ్రాడ్యువల్లీ ఏదైనా చెప్పచ్చు. నో అదర్ వే, వేరే దారి లేదు. డిఫరెంట్ సందర్భాలను చెప్తుంటా, మీకు వేరే దారి లేదా, ఆ పని చేయక తప్పదు. వేరే దారి లేదు, నో అదర్ వే, వేరే దారి లేదు. ఓన్లీ వన్ వే, ఒకే ఒక్క దారి. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఒకే ఒక్క దారి, ఓన్లీ వన్ వే. వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒకసారి. ఇక్కడ ఇయర్ తీసేసి మీ ఇష్టం. వన్స్ ఇన్ ఏ మంత్ అంటే నెలకు ఒకసారి, రోజుకు ఒకసారి అంటే వన్స్ ఇన్ ఏ డే. ఆ పదాలు రీప్లేస్ చేసి మీరు చెప్పచ్చు. నో వేర్, ఎక్కడా లేదు. నో అంటే లేదు, వేర్ అంటే జనరల్గా ఎక్కడా. మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఎక్కడా లేదు. మళ్ళీ డిక్షనరీలో చూసుకుంటే వేర్ అంటే ఎక్కడా. ఇలా మీకు రకరకాల సందేహాలు వస్తుంటాయి. కానీ అక్కడ ఏముందో దాన్ని అదేవిధంగా బయాడ్ చేసి మాట్లాడక తప్పదు. దానికే ఎగ్జాంపుల్ చెప్తుంటాను నేను. గోవా అంటే స్పెల్లింగ్ ఏం రాస్తాం తెలియనప్పుడు, గోవా జీవో విఏ రాస్తాం. కానీ ఇక్కడ జీవో ఏ ఉంటుంది. నోవేర్ అంటే ఎక్కడా లేదు, అది ఎక్కడా దొరకదు. నోవేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. ప్రజెంట్ అంటే ప్రస్తుతం వచ్చేది, మళ్ళీ ఎట్ ఎందుకు, ఆ యూసేజ్ ఆ విధంగా ఉంటుంది. ఎట్ ప్రెజెంట్ చెప్పే కదా, డీప్గా వద్దు. దాన్ని ఫ్రేజ్ అంటారు. ఫ్రేజ్లో ఈ విధంగా ఒక పదం ఉంటే దాన్ని వర్డ్ అంటారు. ఇప్పుడు అక్కడ మనం ఫ్రేజ్కి చెప్పాము, వద్దు. ఆ ఫ్రేజులు పదాలు అన్నీ వద్దండి. ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. ఫర్ ది టైం బీయింగ్ అంటే ప్రస్తుతానికి. ఫర్ ది టైం బీయింగ్. సార్ ఒకసారి టీహెచ్ఈ కొడితే పెడితే దా అంటున్నారు, ఒకసారి ది అంటున్నారు. అది మీరు అబ్జర్వేషన్లో, దానికి రూల్స్ రెగ్యులేషన్ చాలా ఉన్నాయి. వద్దు అంత. ముందు అబ్జర్వేషన్లో మీరు గమనించండి, మాట్లాడేటప్పుడు కూడా దీనా దానా. ఓకే, బిగినింగ్లో మీరు మాట్లాడేసేయండి. ఆ ది అనే ప్లేస్లో దానో దీనో ముందు మాట్లాడేసి, ముందు మీ నోట్లో నుంచి రావాలండి. వస్తే ఆ తర్వాత సర్చ్ చేసుకోవచ్చు, దాని గురించి మీరు ఇబ్బంది ఏం పడద్దు. ఓకే. ఫర్ వాట్, దేనికి. ఒకదానికి సంబంధమే లేదు చూడండి. ఫర్ అంటే డిక్షనరీలో కోసం అని ఉంటుంది. వాట్ అంటే ఏమిటి, ఏమి. కానీ ఇక్కడ ఫర్ వాట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఫర్ వాట్ పర్పస్ యు కేమ్ హియర్. దేనికి, దేని కొరకు. ఓకే, ఫర్ వాట్ అంటే దేనికి. ఎట్ ఎనీ టైం, ఏ సమయంలోనైనా సరే, ఏ సమయంలోనైనా సరే. ఇట్ ద సేమ్ టైం, అదే సమయంలో. ఇట్ ద సేమ్ టైం అంటే అదే సమయంలో. ఆల్ ది ఈవినింగ్, సాయంత్రం అంతా. ఈవినింగ్ అంటే సాయంత్రం, ఆల్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం అంతా. చూసారా తేడా? సాయంత్రం అంటే ఈవినింగ్, సాయంత్రం అంతా అంటే ఆల్ ద ఈవినింగ్. వితౌట్ ఎనీ మ్యాటర్, ఏ విషయం లేకుండా. వితౌట్ ఎనీ మ్యాటర్ అంటే తెలుగులో ఏ విషయం లేకుండా. యాజ్ ఇట్ ఈస్ అంటే ఉన్నది ఉన్నట్లు. యాజ్ ఇట్ ఈస్ అంటే ఉన్నది ఉన్నట్లు, ఉన్నది ఉన్నట్లుగా రాయి అంటాం. రైట్ యాజ్ ఇట్ ఈస్. బెటర్ దాన్ బిఫోర్, ఇది వరకటి కన్నా పర్వాలేదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక మనం ఒకసారి విచారించి వస్తాము, తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉందంటే బెటర్ దెన్ బిఫోర్, బెటర్ దెన్ బిఫోర్. దేర్ ఆఫ్టర్, అటుపైన, అప్పటి నుంచి. దేర్ అంటే ఏంటి, అక్కడ. ఆఫ్టర్ అంటే తరువాత. కానీ దేర్ ఆఫ్టర్ అనేది ఇక్కడ ఎలా ఏం అర్థం చేసుకోవాలా, అటుపైన, అప్పటి నుంచి. ఎందుకంటే ఒకే పదానికి భాషా భాగాల్లో పార్ట్ ఆఫ్ స్పీచ్లో డిఫరెంట్ ఒకసారి కంజంక్షన్ అంటారు, ఒకసారి యాడ్వర్బ్ అంటారు. ఆ గోలే మనకు వద్దు, ఆ గోలే వద్దు. దేర్ ఆఫ్టర్ అంటే అటుపైన, అప్పటి నుంచి. ఎందుకంటే ఆ పదాలు మీరు డివైడ్ చేశారనుకోండి, దేరు ఆఫ్టర్ అన్నప్పుడు వేరే పార్ట్ ఆఫ్ స్పీచ్ అయిపోద్ది. రెండు కలిపితే ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్. సో డిక్షనరీలో ఉన్న అర్థాలతో కంపేర్ చేసుకొని
ఏంటి ఇలా ఉందని కంగారు పడద్దు. ఇయర్ ఆఫ్టర్ అంటే ఇటుపైన, ఇప్పటి నుంచి. ఇయర్ ఆఫ్టర్ అంటే ఇటుపైన, ఇప్పటి నుంచి. ఆల్ దిస్ వీక్ ఈ వారమంతా. వీక్ అంటే వారం. ఈ వారమంతా అంటే ఆల్ దిస్ వీక్. మేక్ ఇట్ ఫాస్ట్ త్వరగా కాని. మేక్ ఇట్ ఫాస్ట్ అంటే త్వరగా కాని. నథింగ్ స్పెషల్ విశేషమేమీ లేదు. నథింగ్ స్పెషల్ అంటే తెలుగులో విశేషమేమీ లేదు. ఓన్లీ వన్స్ ఒక్కసారి మాత్రమే. ఓన్లీ వన్స్ అంటే ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి మాత్రమే అది చూడడానికి అవకాశం ఉంటుంది. దాని ముందు మీరు ఆ వాక్యానికి ముందు ఓన్లీ వన్స్ అనేది నేర్చుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ ఊత పదాలు కంప్లీట్ సెంటెన్స్ ఇంగ్లీష్ చెప్పి లెంగ్త్కి చెప్పి మీ మైండ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫర్ ఈచ్ మిస్టేక్ ప్రతి ఒక్క పొరపాటుకు. ఫర్ ఈచ్ మిస్టేక్ అంటే ప్రతి ఒక్క పొరపాటుకు. సిన్స్ నవంబర్ 10th. సిన్స్ నవంబర్ 10th. నవంబర్ 10 నుండి. మీ ఇష్టం. ఇక్కడ నవంబర్ తీసేసి మీరు డిసెంబర్ పెట్టచ్చు. 10th అన్న ప్లేస్లో 12th అని పెట్టచ్చు. జనరల్గా ఫ్రమ్ అంటే నుండి. ఇక్కడ సిన్స్ అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది. సిన్స్ అన్న ఫ్రమ్ అన్న నుండి. సిన్స్ ఎప్పుడు వాడాలా, ఫ్రమ్ ఎప్పుడు వాడాలా, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు వద్దు. ఇప్పుడు ఇక్కడ సిన్స్ నవంబర్ 10th అంటే నవంబర్ 10 నుండి. నాట్ ఎట్ కమ్ ఇంకా రాలేదు. నాట్ ఎట్ కమ్ అంటే ఇంగ్లీష్లో ఇంకా రాలేదు. చెప్పే కదా ఆ పదాలకు అర్థాలు. కమ్ అంటే రా కదా ఇక్కడ. ఎందుకంటే నాట్ అనే పదం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా నెగిటివ్. రా ఇంకా రాలేదు. అవర్స్ టుగెదర్ గంటల కొలది. అవర్స్ టుగెదర్ అంటే గంటల కొలది. ఊ షెడ్ ఎవరు చెప్పారు. ఊ షెడ్ అంటే తెలుగులో ఎవరు చెప్పారు. యూ డిసైడ్ నువ్వు నిశ్చయించుకో. యూ డిసైడ్ అంటే నువ్వు నిశ్చయించుకో. ఇన్ టైం సమయానికి. ఇన్ టైం అంటే సమయానికి. ట్రైన్ ఇన్ టైమా లేటా అంటే ఇన్ టైం సమయానికి వస్తున్నప్పుడు ఇన్ టైం అని చెప్పాలి. మేక్ నో డిఫరెన్స్ తేడాలు లేవు. మేక్ నో డిఫరెన్స్ అంటే తెలుగులో తేడాలు లేవు. ఈవెన్ దో అంటే అయినప్పటికీ. పుస్తకంలో రాసుకోండి. ఈవెన్ దో అంటే అయినప్పటికీ. దో అని కూడా చెప్పచ్చు. దో, ఆల్ దో, ఈవెన్ దో చాలా పదాలు ఉన్నాయి. ఈవెన్ దో అంటే అయినప్పటికీ. కమ్ అండ్ సీ మీ అగైన్ మళ్ళీ నన్ను కలవండి. కమ్ అండ్ సీ మీ అగైన్ అంటే మళ్ళీ నన్ను కలవండి. లెటస్ బిగిన్ అంటే ప్రారంభిద్దాం. లెటస్ బిగిన్, లెటస్ స్టార్ట్ మీ ఇష్టం. ఆ బిగిన్ అనే పదము తీసేసి ఈటు పెట్టామనుకోండి, ప్రారంభిద్దామన్నాం కదా. తిందాం అంటే ఒక వెర్బ్. బిగిన్ అనే పదం తీసి మీ బుద్ధి పుట్టిన వెర్బ్ పెట్టండి. చూడండి కావాలంటే బిగిన్ తీసేసి రీడ్ పెట్టారనుకోండి. లెటస్ రీడ్ అంటే చదువుదాం. లెటస్ సీ అంటే చూద్దాం. లెటస్ టాక్ అంటే మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ ఇట్ ఏమిటది. చూసారు ఇక్కడ వాటు, ఈజ్, ఇట్ 3 పదాలు ఉన్నాయి. కానీ తెలుగులో ఒక పదమే. యాక్చువల్గా ఇంగ్లీష్ ప్రకారం మనం చెప్పాలంటే ఏమి అయి ఉన్నది. అది ఏమై ఉన్నది. ఈజ్ అంటే ఉన్నది. ఇట్ అంటే అది. వాట్ అంటే ఏమి. అది ఏమి అయి ఉన్నది. అది మనం ఎక్కువ వాడుతున్నామా. అదేంటది ఏమిటది ఏమిటది. ఇప్పుడు చేతులు ఎవరి చేతులైనా ఒక వస్తువు ఉంటే ఏంటది. వాట్ ఇస్ ఇట్. ఆ సందర్భం గమనించండి బాగా. ఓకే. కమ్ టు ద పాయింట్ అసలు సంగతికి రండి. కమ్ టు ద పాయింట్ అంటే అసలు సంగతికి రండి. హరియప్ అంటే త్వరగా కాని. హరియప్ త్వరగా కాని. హూ ఇస్ దట్ ఎవరతను. హూ అంటే ఎవరు. చూసారా అక్కడ 3 పదాలు ఉన్నాయి. కానీ తెలుగులో ఒక్క పదమే. హూ ఇస్ దట్. అది మీరు బయాడ్ చేయక తప్పదు. హూ ఇస్ దట్ అంటే ఎవరతను.
మామూలుగా ఎవరంటే మీకు తెలుసు హూ. ఎవరు అతను అంటే హూ ఇస్ దట్. 1-2 సార్లు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు మైండ్లో రిజిస్టర్ అవుద్ది. ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక అతను పక్కన ఉంటే అతను ఎవరని మీరు తెలుసుకోవాలంటే హూ ఇస్ దట్ అనండి. సార్ నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకునే టైంలో తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడాలి కదా, సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండదు కదా. ఏం పర్వాలేదు, మాట్లాడండి. వాళ్ళు ఎదుటి వాళ్ళు నవ్వుతారు అనుకుంటే ఇంకా మీరు జీవితంలో ఇంగ్లీష్ నేర్చుకోలేరు. ఎన్ని రోజులు నవ్వుతారు? నవ్వుతే ఒక 90 days నవ్వుతారు. 90 days తర్వాత మాట్లాడతారు. ఓకే. హూ ఇస్ దట్ అంటే ఎవరతను. హూ ఇస్ దేర్ ఎవరక్కడ. ఎవరక్కడ అనే పదం ఇప్పుడు వాడుతుంటాము, చాలా పాత సినిమాల్లో రాజులు వాడుతున్నాం ఎవరక్కడ. హూ ఇస్ దేర్ అంటే డే టు డే లైఫ్లో కూడా మనం వాడుతున్నాము. హూ ఇస్ దేర్ అంటే ఎవరక్కడ. ఈజ్ ఇట్ ఆర్ రియల్లీ, అవునా, ఈజ్ ఇట్ లేదా రియల్లీ, ఏదైనా వాడచ్చు. ఈజ్ ఇట్ సో, అలాగా. ఈజ్ ఇట్ సో, అలాగా. ఒక పదానికి ఒక పదం అర్థమే లేదు చూడండి. ఈజ్ అన్నా దానికి అర్థం లేదు, ఇట్ అన్నా అర్థం లేదు, సో అంటే చూడండి బాగా గమనించండి. ఈజ్ ఇట్ సో అంటే అలాగా. దానివల్ల మిమ్మల్ని పుస్తకంలో రాసుకోండి అని చెప్తా ఉన్నాను. ఒకసారి అట్లా వినేసి వదిలేస్తే ఎలాంటి ప్రేరణ ఉండదండి. ఆర్ యు యాంగ్రీ, మీరు కోపంగా ఉన్నారా. మీరు యాంగ్రీ పదం తీసేసి మీ ఇష్టం హ్యాపీ పెట్టండి. ఆర్ యు యాంగ్రీ, ఆర్ యు హ్యాపీ అంటే మీరు సంతోషంగా ఉన్నారా. ఆర్ యు బిజీ, మీరు బిజీగా ఉన్నారా, మీ ఇష్టం అండి. ఆ పదాలు తీసేసి చెప్పచ్చు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. బాగా డే టు డే లైఫ్లో వింటుంటామండి ఇవి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే అది సాధ్యం కాదు. సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో ఉన్నది. సంథింగ్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఏదో ఉన్నది. అక్కడ ఏం లేదంటే నథింగ్ ఈజ్ దేర్. సంథింగ్ తీసేసి నథింగ్ అని పెట్టి. నథింగ్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకు నేను 2 సార్లు రిపీట్ చేస్తున్నా అంటే మీకు మైండ్లో రిజిస్టర్ కావడం కోసం రిపీట్ చేస్తున్నాను. లిటిల్ బిట్ లేట్, కొంచెం ఆలస్యం. లిటిల్ బిట్ లేట్ అంటే కొంచెం ఆలస్యం. డూ యు నో, మీకు తెలుసా. ఇక్కడ సమస్య ఏంటంటే ఇంగ్లీష్లో ఏంటంటే తెలుగులో మనం నీకు తెలుసా మీకు తెలుసా అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు నీకు తెలుసా అన్నా మీకు తెలుసా అన్నా కూడా డూ యూ నో అంటారు అంతే. వాళ్ళు రెస్పెక్ట్ పదాలు ఆడేం వాడరు. యూ అంటే నువ్వు మీరు, కానీ మనం తెలుగులోనే అట్లా రెస్పెక్ట్ పదాలు వాడతాం. నీకు తెలుసా మీకు తెలుసా అని. కాబట్టి అక్కడ యూ అనే దగ్గర డూ యూ నో అనే దగ్గర మీకు తెలుసా అని చెప్పొచ్చు, నీకు తెలుసా అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆ తేడా తెలిసినప్పుడే మీకు వాటి మీద మంచి కమాండ్ వస్తుంది. ఓకే. డూ యూ నో అంటే మీకు తెలుసా. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే అది జరగని పని. లెట్ హిమ్ గో, అతన్ని పోనివ్వండి. హిమ్ తీసేసి హర్రు పెడితే ఏమవుతుందండి. ఆమెను పోనివ్వండి. నన్ను పోనివ్వండి అంటే లెట్ మీ గో. అదేవిధంగా లెట్ హిమ్ గో, గో తీసేసి మీ ఇష్టం వచ్చిన వెర్బ్ పెట్టచ్చండి. లెట్ హిమ్ గో అంటే అతన్ని పోనివ్వండి. అతన్ని తినివ్వండి అంటే లెట్ హిమ్ ఈట్. రాసుకోండి, లెట్ హిమ్ ఈట్. అతను చూని అంటే లెట్ హిమ్ సీ. ఓకే. బెటర్ టైమ్స్ విల్ కమ్, మంచి రోజులు వస్తాయి. బెటర్ టైమ్స్ విల్ కమ్. నోట్ దిస్ పాయింట్, ఈ విషయాన్ని గమనించండి. జనరల్గా అడ్వకేట్ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు జడ్జి దగ్గర చెప్తుంటాడు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అని. ఈ విషయాన్ని గమనించండి. గో యువర్ సెల్ఫ్, నీవే వెళ్ళు. నీవే వెళ్ళు. గో అంటే వెళ్ళు, నీవే వెళ్ళు అంటే గో యువర్ సెల్ఫ్. ఫైన్, మంచిది. బాగా అందరికీ తెలిసిన పదం. ఫైన్ అంటే మంచిది. హౌ డు యు డూ, మీరు బాగున్నారా. జనరల్గా మనం ఎక్కువ హౌ ఆర్ యూ అని వాడుతుంటాం. హౌ ఆర్ యూ, హౌ డు యు డూ కూడా చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే హౌ డు యు డూ ఎప్పుడు ఇనలేదు ఈ పదం అనుకోవద్దు.
ఈ వాక్యం ఇప్పుడు వినలేదు. హౌ డు యూ డూ అన్నా హౌ ఆర్ యు అన్నా రెండు ఒకటే. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. దయచేసి మీ పని మీరు చూసుకోండి. అనవసరంగా వేరే వాళ్ళు మనం మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకెళ్ళి మనం చూసి ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకో, అనవసరంగా ఎందుకు దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతావు. హ్యావ్ ఎ లిటిల్ పేషెన్స్ అంటే కాస్త ఓపిక పట్టండి. కొంతమంది తొందర పడుతుంటే హ్యావ్ ఎ లిటిల్ పేషెన్స్ అని చెప్పచ్చు. కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే నేను తొందర. కీప్ ఎవ్రీథింగ్ రెడీ. అన్ని సిద్ధంగా ఉంచండి. కీప్ ఎవ్రీథింగ్ రెడీ. అన్ని సిద్ధంగా ఉంచండి. థింక్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు ఆలోచించండి. కొంతమంది తొందరపడి మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పచ్చు థింక్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? థింక్ బిఫోర్ యూ స్పీక్. దిస్ ఈజ్ మైన్. ఇది నాది. ఇది నీది అంటే దిస్ ఈజ్ యువర్స్. అది నీది. దట్ ఈజ్ యువర్స్. అది నీది అంటే ఇంగ్లీష్లో దట్ ఈజ్ యువర్స్. హూజ్ ఈజ్ దిస్ అంటే ఇది ఎవరిది. హూజ్ ఈజ్ దిస్ అంటే ఇది ఎవరిది. డోంట్ డూ సో ఇన్ ఫ్యూచర్. ఇంకా ముందు అలా చెయ్యొద్దు. ఇంకా ముందు అంటే భవిష్యత్తులో. డోంట్ డూ సో ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకా ముందు అలా చెయ్యొద్దు. ఎప్పుడన్నా మనము వేరే వాళ్ళని క్షమించేటప్పుడు ఇంకా ముందు అలా చేయొద్దయా, జాగ్రత్తగా ఉండు చెప్తుంటాం కదా. డోంట్ గెట్ ఎగ్జైటెడ్ అంటే ఆవేశ పడవద్దు. డోంట్ గెట్ ఎగ్జైటెడ్. ఇట్స్ ఆల్ రైట్. దానికేముందులేండి, పర్వాలేదు. ఇది బాగా వాడుతుంటాం. వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అంటే ఏం లేండి, ఏం పర్వాలేదు తెలుగులో మాట్లాడదు. అట్లనే ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ రైట్. చక్కగా మీకు ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలని కూడా కింద చక్కగా ఇచ్చాను. ఓకే. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. మీ అభిప్రాయం ఏమిటి? ఏం లేదండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం కదా, అట్లనే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ ప్లేస్లో నేమ్ పెడితే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మీ పేరేంటి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే మీ అభిప్రాయం ఏమిటి. వాట్ కెన్ వీ డూ నౌ. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి. ఇక్కడ తెలుగులో చూడండి, ఇప్పుడు ఏమి. ఇప్పుడు ఏమైనా దాన్ని కలిపి ఇప్పుడేమి. ఇప్పుడు అంటే నౌ, ఏమి అంటే వాట్. ఇప్పుడు అనేది ఇంగ్లీష్లో చివర్లో ఉంది, ఏమనేది ఇంగ్లీష్లో బిగినింగ్లో ఉంది, నవ్ అనేది చివర్లో ఉంది. ఇప్పుడేమి, ఇప్పుడు ప్లస్ ఏమి, ఇప్పుడేమి. ఇంగ్లీష్లో చూస్తే ఇప్పుడు అనేది చివర్లో ఉంది, ఏమనేది బిగినింగ్లో ఉంది. బాగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. 1-4 సార్లు అబ్జర్వ్ చేస్తే మీకు మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ క్యాన్ వీ డూ నౌ. ఐ హ్యావ్ హెడేక్. నాకు తలనొప్పిగా ఉంది. బాగా సింపుల్గా ఆలోచించండి. ఐ హ్యావ్ హెడేక్ అంటే నాకు తలనొప్పిగా ఉంది. హెడేక్ తీసేసి మీకు తలనొప్పి, ఇప్పుడు మీ దగ్గర ఏముంది, తలనొప్పి ఉంది. అట్లా మీ దగ్గర ఏవి ఉంటే అవన్నీ కూడా చెప్పచ్చండి. మీ దగ్గర పెన్ ఉందా, ఐ హ్యావ్ ఎ పెన్. పెన్సిల్ ఉందా, ఐ హ్యావ్ ఎ పెన్సిల్. సరే, హెడేక్ అన్నప్పుడు ఏ రాలేదంటే ఒక తలనొప్పి అని కాదు కదా. కాబట్టి మీరు ఏ యానా దీనా అనే దాని గురించి, ఏ యాన్ దీని గురించి పట్టించుకోవద్దండి. ఐ హ్యావ్ హెడేక్, ఐ హ్యావ్ పెన్. ఒకవేళ ఏ అనేది మీరు చెప్పకపోయినా కూడా ఐ హ్యావ్ పెన్ అనండి. ముందు ఎదుటి వ్యక్తి బాగా కమ్యూనికేషన్ అర్థమవుద్ది. మిమ్మల్ని ఏ పెట్టాడా, యాన్ పెట్టావా లేదా అని చెప్పేసి కంగారు పడ. ఏ యాంది అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఉపయోగపడతాయి అనుకోండి. అవన్నీ మీరు చేశారు, ఏ యాంది అని రాశారు, పరీక్ష పాస్ అయ్యారు. ఇప్పుడు నిజ జీవితంలో లైఫ్ అనేది ఒక పరీక్ష అయితే ఆ పరీక్షలో మళ్ళా మీరు ఏ ఎప్పుడు వాడాలా, యాన్ ఎప్పుడు వాడాలా, ది ఎప్పుడు వాడాలని చెప్పి ఆలోచిస్తే కాదు. ఏ అవసరమైతే వాడండి, లేకపోతే వాడద్దు. తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు మీకే తెలియకుండానే ఆ ఏ అంది అనేది కరెక్ట్గా వాడతారు. ఓకే. మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఇవ్వండి. నీ దగ్గర ఇల్లుందా, నీకంటూ ఒక సొంతంగా అంటే మీకు సొంతం అని చెప్పుకోవడానికి ఏముంటాయి ఇవ్వండి. అవన్నీ కూడా ఈవెన్ అద్దె ఇంట్లో ఉండడం కూడా చెప్పండి, ఎందుకంటే మీ కంట్రోల్ ఉంది కదా. చూసారా, ఒక సబ్జెక్టు మీకు అర్థం కావడానికి ఎన్ని రకాలుగా నేను చెప్తున్నాను. ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ పెన్సిల్, I have 2 eyes. I have 2 eyes. I have 2 eyes. I have 1 nose. I have chain. I have a chain.
ఐ హ్యావ్ ఏ రింగ్. మీ ఇష్టం, మీకు ఏముంటాయని చెప్పండి. ఓకే, ఇప్పుడు తలనొప్పి ఉంది కాబట్టి ఐ హ్యావ్ హెడేక్ అన్న. డోంట్ వరీ, విచారపడవద్దు. డోంట్ వరీ అంటే తెలుగులో విచారపడవద్దు. డోంట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. డోంట్ బి అఫ్రైడ్ అంటే భయపడవద్దు. వాట్ ఏ షేమ్, ఎంత సిగ్గుచేటు. యాజ్ యూ లైక్, మీ ఇష్టం. యాజ్ యూ లైక్ అంటే తెలుగులో మీ ఇష్టం. రైట్, సరే. రైట్ అంటే సరే. సంబడి టుక్, ఎవరో తీసుకున్నారు. సంబడి టుక్ అంటే తెలుగులో ఎవరో తీసుకున్నారు. హూ ఈజ్ టు బ్లేమ్, ఎవరిని అనాలి. హూ ఈజ్ టు బ్లేమ్ అంటే ఎవరిని అనాలి. డోంట్ అవాయిడ్ వర్క్ అంటే పని తప్పించుకోవద్దు. అవాయిడ్ అనేది అవాయిడ్ అని కూడా చెప్పచ్చండి. అవాయిడ్ అని కూడా డోంట్ అవాయిడ్ వర్క్, రెండు మీనింగ్లు, రెండు విధాలుగా చెప్పచ్చు. ఎందుకంటే అవాయిడ్ అనే పదం బాగా వింటుంటాం మనం. డే బిఫోర్ ఎస్టర్డే, నిన్నగాక మొన్న లేదా మొన్న. డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్నగాక మొన్న లేదా మొన్న. ఫర్ దిస్ పర్పస్ అంటే దీనికోసము. ఫర్ దట్ పర్పస్ అంటే దానికోసము. బాగా గమనించండి, దిస్ అనే పదం తీసేసి దట్ అని కూడా వాడచ్చు. ఫర్ దట్ పర్పస్ అంటే దానికోసం. ఓకే, జస్ట్ టేస్ట్ ఇట్, ఊరికే రుచి చూడండి. మనం ఏదైనా ఆహార పదార్థాలు పెట్టినప్పుడు తినమంటే వద్దు అంటే జస్ట్ టేస్ట్ ఇట్, ఊరికే రుచి చూడండి. కానీ తెలుగులో మనం ఊరికే రుచి చూడండి అనేది పెద్ద వాడము, కానీ ఇంగ్లీష్లో చూడు జస్ట్ టేస్ట్ ఇట్, ఎంత బాగా వినడానికి ఎంత బాగుందో చూడండి. జస్ట్ టేస్ట్ ఇట్. హ్యావ్ ఏ లిటిల్ మోర్, ఇంకాస్త తినండి. తినేటప్పుడు మనము ఇంకొంచెం తినండి అంటే చూడండి, ఒకదానికి సంబంధమే లేదండి. హ్యావ్ అనే దానికి అర్థం పలకట్లేదు, లిటిల్ అనే దానికి అర్థం పలకట్లేదు, మోర్ అనే దానికి అర్థం పలకట్లేదు. ఇంకాస్త తినండి అంటే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలంటే తినండి అంటే ప్లీజ్ ఈట్, ఇంకాస్త అంటే మోరు. అసలు ఒకదానికి టాలీ కాకుండా వస్తుంది చూస్తారా. హ్యావ్ ఏ లిటిల్ మోర్, ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు అది వాడారనుకోండి, ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, క్యాజువల్ హ్యావ్ అంటే ఆడ హ్యావ్ ఏ లిటిల్ మోర్ అంటే ఇంకాస్త తినండి అంటే ఇంకాస్త తీసుకోండి. తీసుకోండి అనే దానికి హ్యావ్ అనే శబ్దం కూడా వాడతామండి. చాలా అర్థాలు ఉన్నాయి హ్యావ్ అనే దానికి. నథింగ్, ఏమీ లేదు. నథింగ్ అంటే ఏమీ లేదు. సీ యూ అగైన్ అంటే మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్ అంటే మళ్ళీ కలుద్దాం. వాట్ డిడ్ యూ సే, మీరేమన్నారు అంటే ఇక్కడ పని జరిగిపోయింది, అతను ఏదో మాట్లాడాడు, మీరేమన్నారు, వాట్ డిడ్ యూ సే. అదేవిధంగా మీరేం తిన్నారు, మీరేం తిన్నారంటే వాట్ డిడ్ యూ ఈట్. సే తీసేసి ఈట్ పెట్టారనుకోండి, మీరేం తిన్నారు. ఇప్పుడు ఇక్కడ వాట్ డిడ్ యూ సే అంటే మీరేమన్నారు. ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్, అది నా తప్పు కాదు. జనరల్గా మనము తప్పు చేసిన వాళ్ళు ఎవరు తను తప్పు చేసినట్టు ఒప్పుకోరండి. ఈ పదం బాగా వాడతారు. ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్, అది నా తప్పు కాదు. whom షుడ్ ట్రస్ట్, ఎవరిని నమ్మాలి. whom షుడ్ ఐ ట్రస్ట్ అంటే ఏమవుతుంది, నేను ఎవరిని నమ్మాలి. ఏం లేదండి, పదాలు తీసేస్తే అక్కడ అర్థాలు అట్లా ఉంటాయి. ఇక్కడ తెలుగులో ఏముంది, ఎవరిని నమ్మాలి. నేను ఎవరిని నమ్మాలని లేదు కదా, ఇంప్లైడ్. ఇప్పుడు whom షుడ్ ఐ ట్రస్ట్ అంటే నేను ఎవరిని నమ్మాలి. ఓకే, నాట్ ఓన్లీ దట్, అదే కాదు. ఇదే కాదు అంటే నాట్ ఓన్లీ దిస్. లాజిక్ అప్లై చేయండి. నాట్ ఓన్లీ దట్ అంటే అదే కాదు, నాట్ ఓన్లీ దిస్ అంటే ఇదే కాదు. ఐ వాంట్ నథింగ్, నాకేమీ అవసరం లేదు. ఐ వాంట్ అంటే నాకు కావాలి, ఐ వాంట్ నథింగ్ అంటే నాకేమీ అవసరం లేదు. బాగా గమనించండి, ఐ వాంట్ నథింగ్ అంటే నాకేం అవసరం లేదు. డోంట్ టాక్ నాన్ సెన్స్, అవకతవకగా మాట్లాడవద్దు. చిన్న చిన్న వాటికి కూడా ఏంటంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే అవకతవకగా మాట్లాడవద్దు. నాన్ సెన్స్ అన్న పదంలో మీ ఇష్టం. డోంట్ టాక్
సీరియస్లీ, ఆ పదాలు మార్చడమే అండి. పదాలు మారిస్తే దానికి తగ్గట్టుగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ యువర్ డూయింగ్, ఇదంతా నీ పనే. దిస్ ఈజ్ ఆల్ యు ఆర్ డూయింగ్ అనకూడదండి, యువర్ డూయింగ్. బాగా గమనించండి. డోంట్ బి ర్యాష్, దురుసుతనం వద్దు. డోంట్ బి ర్యాష్ అంటే తెలుగులో దురుసుతనం వద్దు. నీ నాట్ సే, చెప్పని అవసరం లేదు. నీ నాట్ సే అంటే చెప్పని అవసరం లేదు. డిడ్ యు హియర్, విన్నారా? అక్కడ 3 పదాలు ఉన్నాయి, డిడ్ యు హియర్. కానీ తెలుగులో విన్నారా అంటే ఏం లేదండి, ఆ పని చేశారా అన్నదానికి జరిగిపోయింది కాబట్టి క్వశ్చన్ డిడ్ యు ఇంప్లైడ్ అండి. విన్నారా అంటే మీరు విన్నారనే కదా, మీరు విన్నారా. ఇక్కడ మీరు విన్నారని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు విన్నారా. డిడ్ యు హియర్, అక్కడ మీ ఇష్టం. విన్నారా, తిన్నారా, చూసారా, పాడారా, మీ ఇష్టం. అక్కడ పాడారా అంటే డిడ్ యు సింగ్, చూసావా అంటే డిడ్ యు సీ, మాట్లాడావా అంటే డిడ్ యు టాక్. అంటే విన్నారా, రా అనే సౌండ్ చూసారా, తిన్నారా, చూసారా, మాట్లాడారా, మీ ఇష్టం అండి. అక్కడ వెర్బ్ రీప్లేస్ చేసేసి చెప్పేయచ్చు. సచ్ ఏ మ్యాన్, అటువంటి మనిషిని. సచ్ ఏ మ్యాన్ అంటే అటువంటి మనిషిని. సచ్ ఏ గర్ల్ అంటే అటువంటి అమ్మాయిని, మీ ఇష్టం. సచ్ ఏ గర్ల్ అంటే అటువంటి అమ్మాయిని. సచ్ ఏ టీచర్, అటువంటి టీచర్ని. ఏ మ్యాన్ ప్లేస్లో మార్చేయండి. ఏ విధంగానే మీ ఇష్టం అండి. పదం నేను వాడే విధానం చెప్పాను, ఆ ప్లేస్లో మీ బుద్ధి పుట్టిన పదాన్ని వాడి అర్థవంతంగా వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఏ మ్యాన్ ప్లేస్లో ఉమెన్ పెట్టండి, గర్ల్ పెట్టండి. ఓకే. నాట్ ఓన్లీ యూ, నీవే కాదు. నాట్ ఓన్లీ యూ అంటే తెలుగులో నీవే కాదు. లెటర్స్ హ్యావ్ ఎ చాట్, కబుర్లు చెప్పుకుందాం. లెటర్స్ హ్యావ్ ఎ చాట్ అంటే కబుర్లు చెప్పుకుందాం. ఐ మై సెల్ఫ్, నేనే. ఐ అంటే నేను, ఐ మై సెల్ఫ్ అంటే నేనే. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నమ్మండి నమ్మకపోండి. వింతలు విశేషాలు చెప్పేటప్పుడు చెప్తాం, నమ్మండి నమ్మకపోండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. డోంట్ చాటర్, వాగుతూ ఉండవద్దు. డోంట్ చాటర్ అంటే తెలుగులో వాగుతూ ఉండవద్దు. వై డు యు బాదర్, మీకెందుకు బాధ. వై డు యు బాదర్ అంటే మీకెందుకు బాధ. ఎస్, అవును. ఎస్ అంటే అవును. ఎస్ ఎస్ అంటే అవునవును. ఎస్ ఎస్, అవునవును. హౌ డు యూ సే దట్ అంటే అలా ఎందుకంటారు. హౌ డు యూ సే దట్ అంటే అలా ఎందుకంటారు. సీ యూ అంటే వస్తాను, అంటే మళ్ళీ వస్తాను. సీ యూ అంటే వస్తాను. గుడ్ బాయ్ అంటే వెళ్ళొస్తా. గుడ్ బాయ్ అంటే వెళ్ళొస్తా. కమ్ అగైన్, మళ్ళీ రా. కమ్ అగైన్ అంటే తెలుగులో మళ్ళీ రా. బాయ్ బాయ్ అంటే సరే వెళ్ళిరండి. బాయ్ బాయ్ అంటే సరే వెళ్ళిరండి. ఓకే. ఎన్నో ఊత పదాలు నేర్చుకున్నారు. నేర్చుకున్నాయని పుస్తకంలో కూడా మీరు రాసుకొని ఉంటారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చినట్టుగా ఒక కామెంట్ రాయండి. ఎందుకంటే మీరు రాసే కామెంట్లను బేస్ చేసుకొని మేము మీకు ఇంకా ఎలా చెప్తే బాగుంటుందనే ఆలోచన మాకు వస్తుంది. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే మాకు మరిన్ని వీడియోలు దీంట్లో అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. మీకు కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మేము కొత్త వీడియో రిలీజ్ చేస్తే అది మీ ఈమెయిల్కు రిలీజ్ చేసినట్టుగా వస్తుంది. ఓకే, తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.
ఇది యాక్చువల్గా బేసిక్ వీడియోనండి. అయితే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పదాలకు అర్థాలు చెప్పలేక పోతున్నారని నేను గమనించాను. కాబట్టి ఈ పదాలన్నీ అర్థాలు బాగా మీకు తెలిస్తే మీరు ఇంకా ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే.